సిల్వర్ డిప్లో ఒక 1 మినిట్ అలా డిప్ చేసి పెడితే మనకు తెల్లగా వస్తాయండి వెండివి. మీరే చూడండి ఎలా వస్తుందో చూద్దాము. ఇది మా వాడి అన్నప్రాసనం స్పూన్ అండి. అన్నప్రాసనంకి తీసుకున్నాము. బ్లాక్గా అయిపోయింది. దీన్ని ఎలా తెల్లగా తేవాలా అనుకుంటా ఉన్నాను. ఇది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇది దొరికిందండి. ఎక్కువ రేటింగ్ కూడా దీనికే ఉంది. ఇది బెస్ట్ లిక్విడ్ అండి. మీకు కావాలనుకుంటే కొనుక్కోండి. చూసారా అప్పుడే కలర్ మారిపోయింది. ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో చూసారా. ఇది ఫ్రంట్ అంతా బ్లాక్గా ఉండింది. ఇంకో 5 మినిట్స్ కంటే ఇది ఎక్కువసేపు ఉంచకూడదు, గుర్తుపెట్టుకోండి. 5 మినిట్స్ లోపలే తీసేయండి. దీన్ని మనము నార్మల్ వాటర్లో తీసుకొని లేకుంటే సోప్ వాటర్తోనైనా కడుక్కొని పక్కన పెట్టేసుకోవడమేను. తుడిచి చూసారా ఎంత తెల్లగా తయారైందో. మళ్ళీ ఇంకొకటి మరీ బ్లాక్గా ఉన్నది వేసి లైవ్ చూపిస్తాను మీకు. చూడండి నా పట్టీలు. పట్టీలు వేసాం కదా, ఎలా వస్తాయో చూద్దాము. వేయగానే చూడండి కలర్ మారిపోయాయి. చూసారా. ఈ పట్టీ, ఈ బ్లాక్ పట్టీ కూడా వేసి మీకు నేను చూపిస్తాను. ఇలా చూడండి హాఫ్ అండ్ హాఫ్ ఎలా ఉందో. చూసారా ఈ కలర్కి ఈ కలర్కి తేడా. దీనివల్ల మన సిల్వర్ ఏమీ పోదండి, కరగడము అలాంటివి ఏమీ ఉండవు. సిల్వర్ ఫ్రీ. ఓకేనా. ఇది వాటర్లో కడుక్కున్నాను. ఇవి దీనిలో పెట్టాను కదా, ఈ స్పూన్తోనే లాగేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఎంత బ్లాక్గా ఉన్నాయో నా పట్టీలు. ఇంకొంచెం నా సిల్వర్ మ్యారేజ్ పట్టీలు, మ్యారేజ్ మెట్టలు ఇవి, నా పట్టీలు సారీ. ఇవి వేసి చూద్దాము ఎలా వస్తాయో. చూసారా వేయగానే కలర్ చేంజ్ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సిల్వర్ డిప్ మీషోలో దొరుకుతుంది, 200 ఆఫర్ ప్రైజ్. ఇప్పుడు అవి బయటికి రావాలంటే వీటిల్లో కూడా పోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో వేసి 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. చూసారా మెట్టలు ఎలా వచ్చినాయో తెల్లగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నల్లగా ఉన్న మెట్టలు తెల్లగా వచ్చినాయి. బాబువి బ్యాంగిల్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి. వేసి చూద్దాము. దీనిలో తీసేకి వల్ల అవ్వట్లేదని ఈ లిక్విడ్ని ఈ సిల్వర్ పాత్రలోనే వేసాను ఫ్రెండ్స్. చూసారా బాబువి గాజులు ఎలా వచ్చేసినాయో తెల్లగా. ఓకేనా. 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. ఇలాంటి పాత్రలు ఇందులో పట్టవు కాబట్టి మనము కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని 5 మినిట్స్కి అంతా ఇవి వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ లిక్విడ్ని ఇందులో అద్దుకొని
వీటిని తుడిచేసుకోవడమే. తుడవండి. ఈ తుడిచేలోపు మళ్ళీ నా పట్టీలు ఇంకొక జత ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి వేస్తాను. బాబుది వెండి మొలతాడు, ఇది కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూసారా? ఇది నల్లగా ఉండింది, ఇది సైడ్ అంతాను తెల్లగా వచ్చేసింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇప్పుడు వాటర్లో క్లీన్ చేసేసుకున్నాము. బాగా వెండి మొలతాడు చూసారా ఎంత వైట్గా వచ్చేసిందో. నా పట్టీలు ఇవి ఇలా వేసాం కదా, దీన్ని రివర్స్లో కూడా వేసి పెట్టేద్దాము. నెట్ ఫ్రెండ్స్, ఇది మరీ నల్లగా ఉంది, చూడండి ఎంత వైట్గా వచ్చేసిందో. బాబువి పట్టీలు, ఫిష్ను కూడా వేద్దాం ఫ్రెండ్స్. అనవసరం. అన్నప్రాసనం గిన్నె కూడా కడిగేసి చూసారా, నల్లగా ఉన్నింది తెల్లగా వచ్చింది ఫ్రెండ్స్. పట్టీలు ఓపెన్ చేసి చూద్దామా. వావ్, తెల్లగా వచ్చినాయి, నల్లగా ఉన్నవి తెల్లగా వచ్చేవి. ఇవి ఎగ్జాంపుల్కి చెప్పొచ్చు, చాలా బ్లాక్గా ఉన్నాయి. అసలు ఇవి ఎలా పాటుకు తేవాలనుకుంటా ఉన్నా, ఎలాగో ఈ సిల్వర్ డిప్ కనపడింది. ఓకేనా, ఇది బాబుది కడియం ఫ్రెండ్స్, ఇది కూడా వేసి చూద్దాము. ఇలా వేయాల్సిన అవసరం లేదు, వాటర్తోనే కాటన్ క్లాత్తోనే దీన్ని లిక్విడ్ని డిప్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోయింది. చూడండి, అర సెకండ్లోనే తెల్లగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది కొత్తది, కొంచెం బయట పెట్టినందువల్ల నల్లగా వచ్చింది. ఓకేనా, ఇది మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్. చేయరా ప్లీజ్, కొనుక్కోండి ఈ సిల్వర్ డిప్ని, చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది మన మహిళలకు. వినాయక చవితి వస్తుంది కదా, మీ సిల్వర్ సామాన్ అంతా బయటకు తీసి దీన్ని ఆర్డర్ చేసి త్వరగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు సోపులు అవి ఇవి యూజ్ చేసి మన చేతులు మనం పాడు చేసుకోవడం, జస్ట్ డిప్ చేసి లేకుంటే రఫ్ చేసి తెల్లగా ఇలా తెచ్చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది ఎంత నల్లగా ఉన్నాయో చూసారు కదా మీరే, ఎంత వైట్గా వచ్చినాయో. కొత్త పట్టీలు మాదిరి ఉన్నాయి. అసలు ఈ పట్టీలు కొత్తవే, నేను అసలు యూజ్ చేయలేదు, చేయకపోనందువల్లే నల్లగా అయిపోయినాయి ఇవి. ఈ పట్టీ ఒకటి కనపడింది, ఒకటి కనిపించలేదు, ఎక్కడో ఉంది, వెతకాలి.
ఇది నా స్టెర్లింగ్ సిల్వర్ వాచ్ ఫ్రెండ్స్. ఇది కూడా బ్లాక్ షేడ్లోకి వచ్చేసింది. ఇది కూడా వేసి చూద్దాము. ఇది మా హస్బెండ్ బిఫోర్ మ్యారేజ్ నాకు కొనిచ్చింది. ఎస్, ఇది బాబు అన్నప్రాసనం. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ అంతా బ్లాక్గా ఉన్నింది, ఎంత తెల్లగా వచ్చిందో అసలు దగదగా మెరిసిపోతున్నాయి. బాబు పట్టీలు వేసి చూద్దాము. డిప్ చేసి చూద్దాం. జస్ట్ చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో. అసలు ఇప్పుడు కొన్నట్టున్నాయి ఈ పట్టీలు, అసలు అంత షైనీగా ఉన్నాయి. మా వాడు పెద్దగా వేసుకునేవాడు కాదు ఈ పట్టీలు. అమ్మ వాళ్ళు వాడు పుట్టిన వెంటనే కొనిచ్చినవండి ఇవి. ఈ పట్టీలు, ఈ మొలతాడు వాడు పుట్టగానే తెచ్చారండి ఇవి. పురుడికి తెస్తారు కదా అవి ఇవి. ఇవన్నీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ కొనిచ్చిన అన్నప్రాసనం గిన్నె, స్పూను అవి. చూసారా ఫ్రెండ్స్, ఇది మీకు కావాలి అనుకుంటే మీషోలో ఆర్డర్ చేసుకోండి. సిల్వర్ డిప్ చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో గిన్నెలు, పట్టీలు, మెట్టెలు. ఓకేనా? నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్.